హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. కూటమి సర్కారు దుర్మార్గాలు అరాచకాలు ఎట్లా పేటరేగిపోతా ఉన్నాయో చూస్తున్నాం కదా. ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన కార్యకర్తలను నేతలను జైళ్లలో కుల్లబొడుస్తూ ఇక జనంలో భయం పుట్టించేదాకా ఇప్పటిదాకా వ్యవహారం సాగింది. ఇప్పుడు తాజాగా తమ హక్కులు ఏమైంది, తమ నోటిఫికేషన్లు ఏమైంది అని చెప్పి నిలదీస్తున్న వాళ్ళను, వీడియోలు పెట్టిన వాళ్ళను ట్రోల్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంది ఈ పచ్చముఖ. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఉత్తరాంధ్రకు చెందిన ఓ డిఎస్సి అభ్యర్థి మా డిఎస్సి జాబులు ఏమైనాయి సార్, నోటిఫికేషన్ ఏమైంది సార్ అని ఒక వీడియో రిలీజ్ చేస్తే ఆమెను సోషల్ మీడియాలో పెట్టి ఇష్టారీతిన ట్రోల్ చేస్తూ ఉన్నారంట. ఆమె చెప్పుకుంటున్న బాధ ఒకసారి వినండి. మైండ్ ఇట్లా వివరిస్తున్నానండి. అంత వెతిపోయేదని అయితే వీడియో ఎందుకు చేస్తానండి, నాకు అర్థం కావట్లేదు. ఎవరో ట్విట్టర్లో ట్యాగ్ చేస్తారండి నా వీడియోని. దానికి కూడా పిచ్చి పిచ్చి మెసేజ్లు, ఆంటీ అలాగా అని. నేను ఆంటీనే అని ఇంకా అమ్మాయి చెప్పట్లేదు, ఆంటీనేనండి. కానీ సంస్కారం ఉంది నాకు. డిప్యూటీ సీఎం గారు ఇప్పటికైనా మీరు మాట్లాడతారో మాకు తెలియట్లేదు. ఎందుకంటే మీరు ప్రశ్నిస్తారు అని అనుకున్నాం. ప్రశ్నిస్తారు అని మేము అడగడం తప్ప మీరు ఎక్కడా ప్రశ్నించడం మాకు కనిపించట్లేదు. కనీసం మీరైనా ఇప్పుడు నోరు తెరవండి సార్. సనాతన ధర్మం గురించి మాట్లాడే మీరు విద్యాబుద్ధులు చెప్పే ఉపాధ్యాయుడికి ఇలా అవుతుంది అంటే కాబోయే ఉపాధ్యాయుడికి కన్నీరు పెట్టిస్తారండి. ఇప్పటికైనా అర్థమవుతుంది. ఈ బెదిరింపులు అవి మానేసి కొంచెం ఆలోచిస్తారని కోరుకుంటున్నాను. ఇప్పుడు వరకు అందరూ మగవాళ్ళే చేశారండి. నేను ఒక ఉమెన్గా వచ్చి నా తరపు నుంచి పోరాటం చేయాలని నాకు చేతనైంది నేను చేస్తున్నాను. దాన్ని కూడా బెదిరింపు, దాన్ని కూడా పిచ్చి పిచ్చిగా మాట్లాడు. కాలే కడుపు వాడికే తెలుస్తుందండి ఆకలి విలువ. కడుపు నిండినోడికి ఎలా తెలుస్తుంది ఆకలి విలువ? తెలియదు కదా. కడుపు నిండి విన్నారు కదా. ఈమె జస్ట్ ఒక 2-3 days బ్యాక్ ఈ వీడియో చేసింది. మందే కదా. మరి మిగిలిన 5 లక్షల మంది అప్లికేషన్స్ పెట్టినవి 5 లక్షలు ఇంటూ 4, కనీసం ఒక ఇంటికి నలుగురైనా ఉంటారు కదా. 5 లక్షలు ఇంటూ 4 ఎంతమంది అంటే 20 లక్షలు. 20 లక్షలు మా డిఎస్సి అభ్యర్థుల ఓట్లు 50 లక్షలు ఉంటాయి. అవన్నీ మీ కూటమికి ఓటేస్తేనే మీరు అధికారంలోకి వచ్చారు. మా జాబులు మా నోటిఫికేషన్లు ఏమైనాయని ఆమె చేసిన వీడియోనే ఇప్పుడు ఆమెకు ప్రతిబంధకంగా మారిందనమాట. ఏం అడగకూడదా? మీరే కదా మొదటి సంతకం. ఆ అమ్మాయి ఎవరో పెన్ను ఇచ్చింది, ఇదే పెన్నుతో నీ డిఎస్సి నోటిఫికేషన్కి సంబంధించి సంతకం పెడతా అని చెప్పి తొలి సంతకం కూడా డిఎస్సి ఫైల్ మీదనే పెట్టిన మన గొప్ప చరిత్ర కదా. మరి ఏమైంది? ఈరోజు వరకు డిఎస్సి గురించి మాటలు లేవు. ప్రశ్నించడం కోసం పార్టీ పెట్టిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కానీ ఆ పార్టీ నేతలు కానీ ఎందుకు మాట్లాడతలేరు? ఎంతసేపు తిరుపతి లడ్డు, జగన్మోహన్ రెడ్డి లిక్కర్ స్కాము, పాత కేసులు, వీటి గురించి మాట్లాడతారా? దానికి సంబంధించి ఆల్రెడీ యంత్రాంగం పనిచేస్తూ ఉంది కదా. ఆ స్కాములను, ఆ లోతులను తవ్విదీసేదానికి. ఇప్పుడు మనం ఇచ్చిన హామీలు వాటి అమలు ఎప్పుడు అని నిలదీయాల్సిన సందర్భం పోయి ఇట్లా అడుగుతున్న వాళ్ళను, ప్రశ్నిస్తున్న వాళ్ళను రాచరంపాన పెట్టాలని ఏ రాజ్యాంగం చెప్పింది? రెడ్ బుక్ రాజ్యాంగమా? ఆంటీ అని రకరకాలుగా హ్యూమిలేట్ చేస్తూ ఉన్నారంట. ఇదా కూటమి పాలన? విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ లేదు, తల్లికి వందనం పంగనామాలు పెట్టిరి, నాన్నకు బుడ్డి మాత్రం మంచిగా యథేచ్ఛగా అందిస్తూ ఉన్నాం. సంక్షేమానికి గాలికి వదిలేసి నోటిఫికేషన్ల జాతర, ఇయర్ జాబ్ క్యాలెండర్ రాసి పెట్టుకో తమ్ముళ్ళు అని చెప్పి మన నారా లోకేష్ బాబు చిన్నబాబు గారు చెప్పారు కదా. ఏమైంది అది ఇయర్ క్యాలెండర్? ఇవన్నీ అడిగితేనేమో ఇట్లా ట్రోలింగా. సిగ్గనిపించట్లే? దీనికోసం ప్రభుత్వాన్ని తీసుకొచ్చుకున్నది. 164 సీట్లు ఇచ్చి ఇప్పుడు బాగుందా? అడిగేవాడు లేక ఇంకేదో అంటారు కదా. ఇవన్నీ ఇప్పుడు మొత్తం ఛానల్స్, డిజిటల్ మీడియా మొత్తం మనకు ఇంకా పచ్చ డబ్బానే కొడతా ఉంది కదా. ఇట్లా అడిగిన వాళ్ళని మాత్రం ఇట్లా ట్రోల్ చేస్తా. కనీసం వాయిస్ ఎవరైనా వేసే ప్రయత్నం చేసిరా? చూపించే ప్రయత్నం అయినా చేసిరా? ఒకసారి ఆలోచించండి. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఏమైంది? రాజ్యాంగ విలువలు ఏమైపోతా ఉన్నాయి? అరాచకం ఎట్లా రాజ్యం వెళ్తూ ఉంది? ఇవన్నీ ఎగ్జాంపుల్స్. వైసీపీ వాళ్ళను తాడదీయడం అన్నది ఇక మర్చిపోండి. ఎందుకంటే అది వాళ్ళ ఏమంటారు స్వీయ వ్యవహారం అని అనుకుంటున్నారు. కానీ ఇట్లా రేపు పొద్దున ఇట్లా ప్రశ్నించిన ప్రతి ఒక్కళ్ళకు ఇట్లాంటి ట్రీట్మెంటే ఉంటుంది కూటమి సర్కారం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.